శ్రీరామనవమి మొత్తాంది. సో శ్రీరామ కూడా మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి. అట్లా చేసిన మన తెలుగు పండుగ కూడా ఇప్పుడు ఆఖరులు ఇక మళ్ళీ వినాయక చవితి ఆ పండుగ తెలుగు పండుగలు ఏమీ రావు శ్రీరామనవమి తర్వాత. సో ఇది మంచి సెలబ్రేట్ చేసుకుంటే ఎంజాయ్ చేయవచ్చు ఇక ప్రతిదానికి. మీకు పోయి మంచి ఇంట్లో కూడా పూజ చేసుకొని రాముని మొక్కుకొని మంచిగా ఒక ఫెస్టివ్ వైబ్స్ తీసుకురావాలి. అందరూ మంచిగా చేసుకున్నా కానీ మంచిదే, ఏం కాదు. అయినా అట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లా వేసి ఏదో ప్లాన్ చేసుకుంటాము ఏం చేద్దామని చెప్పి. అన్నదానం కూడా పెట్టిస్తే మంచిదే కదా, వేయాలి ఎట్లా చేసి. మనం ముందు పడితే కానీ ఎవరు ముందు పడలేరు కదా. అంతే శ్రీరామనవమి ప్లానింగ్స్ ఏంటిరా మొత్తం ఎంజాయ్ చేద్దాం. ఇక మామూలు ఎంజాయ్ కాదు, వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తే అనుకున్నట్టు ప్లాన్ చేసుకుని వేసేసుకున్నాం. డైరెక్ట్ అయిపోతుంది కానీ చెరి చెప్పినట్టు చేద్దాం అందరం కలిసేసారి. శ్రీరాముని కూడా మన తెలుగు పండుగ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి అంతే. మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి మంచి భజన పాటలు పెట్టుకొని రాముని పాటలు పెట్టుకొని ఊరేగింపప్పుడు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మంచిగా అందరినీ పట్టుకొచ్చి డ్యాన్స్ చేసుకోవడానికి మంచిగా వేయాలి సార్ శ్రీరామనవమి. అవి తెలుసుకుని క్రికెట్ ఆడుతాను మంచిగా టైం బాగాలేదండి వేరే లెవెల్లో. ఇంకే మర్చిపోతుంది మన ఫెస్టివల్స్ కూడా శ్రీరామనవమి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకేం నాట్ మంచిగా మనం మర్చిపోకుండా మంచి సెలబ్రేట్ చేసుకోవడం. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం ప్లానింగ్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం ముందుకు పోదాం. ఇంకేం శ్రీరామనవమి కూడా సక్సెస్ఫుల్ చేద్దాం. శ్రీరామనవమి కూడా వచ్చేసింది. మంచిగా ఎంజాయ్ ఫుల్ టు బిందాస్. మొత్తం మామూలు ఎంజాయ్ చేస్తాం, మొత్తం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంతనంటే చెప్పి అసలు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినాంగా ఒక్కరోజు పూజలు ఉంటుందని అసలు అనుకోవాలి. శ్రీరామనవమి మామూలు మస్తు ఎక్కువ చేసినాం. ఇంకేం సెలబ్రేట్ చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకుందాం. నమ్మలో పెట్టించుకోవడం మనమే ముందు నడిపించుకున్నాం. ఎంజాయ్ చేద్దాం. ఇంకేం మామూలు సరే ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తాను. దాని అన్నిటి ముందు కారణం శ్రీరామనవమి నమ్ముతుంది. వాళ్ళు అసలు ఏమన్నా ప్రతి ఫెస్టివల్ తెలుగు ఫెస్టివల్ ఆడడానికి మొత్తం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తాం. నేను చేయాలి ప్రతిసారి ముందు కాబట్టి మన దానికి ఏది అడ్డులే ఉండదు. అనుకున్నాను వాడతాను. దేవుడు కూడా మనల్ని ఇట్లానే ఇస్తాడు, అన్నీ సాధిస్తాడు. మంచి క్రికెట్ ఆడదాం. ఏళ్ళలో ఆడుతున్నాడు. నేనైతే నా నువ్వు ఆడలేకపోతాను. వంటేరా శ్రీరామనవమి రావడానికి ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఏమో అనుకున్నా కానీ కూడా అయిపోతాను. శ్రీరామనవమి సరే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంకేం అల్లో నేను కూడా ఒక సభ్యుని ఒక మనిషిని అయినందుకు నాకు కూడా హ్యాపీగానే ఉన్నది. మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇంకా మించిన దాన్ని బట్టి ఇంకేం లేదు. ఇంకేం ఇక్కడే ఉంది శ్రీరామనవమికి ఎంజాయ్ చేద్దాం. ఇంకేం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసే టైం కూడా వచ్చింది. ఈ తెలుగు పండుగలు కూడా ఏం లేవు. దీని తర్వాత మళ్ళీ కొండ పడుతుంది. ఛాయ్ ఖచ్చితంగా ఇది మాత్రం బిగ్ పండగ అందరికీ. మా ఇయర్లో అయితే మా వాళ్ళందరం కలిసి కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ పోయి మన ప్లానింగ్స్లో కూడా మేము జాయిన్ అయిపోవాలి. మళ్ళీ సరే చెప్తాం అన్నిటినీ పెద్దగా ఇద్దాం అనుకుంటా. శ్రీరామనవమి కూడా పెద్ద విగ్రహం తెచ్చి ఊరేగింపున అన్నదానాలు అన్నీ ఇద్దాం అనుకుంటారు. ఇక మొత్తం శ్రీరామనవమికి అనుకున్నట్టుగానే జరుగుతాయి అనుకుంటారు. ఇంకేంటి మంచిగా ఎంజాయ్ వచ్చేసారి వచ్చేసింది. హ్యాపీ శ్రీరామనవమి. వేరే శ్రీరామనవమి వచ్చేసి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి వచ్చేసింది. ఇప్పుడే జస్ట్ మా ప్లానింగ్ వారం నుండి చేసింది. విగ్రహం తెచ్చినాము, పూజ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసినాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి కూడా. ఒక 10 minutes కాదు. ఇప్పుడే అన్ని పనులు చేసి కూర్చున్నాం. అసలు ఇప్పుడు ఇంట్లో పోయిన ఇప్పుడు ఆడుకున్నాడు. అన్నం కూడా ఫుల్ అయిపోయింది. కాదు మనం అనుకున్నట్టుగా అన్నదానం చేసినాం, విగ్రహం పెట్టినాం, పూజలు చేసినాం, అన్నీ చేసినాం. లాస్టింగ్ కూడా ఉన్నాయి. ఇది కూడా నిమజ్జనం అదే ఊరేగింపే కూడా ఇష్టం.
అయ్యో ఊరేగింపు మాత్రం వేరే లెవెల్లో జరిగింది శ్రీరాముంది. ఇంకా వరం అయిపోయింది. హ్యాపీ శ్రీరామ్ అందరికీ. లాస్ట్ ఎంజాయ్ చేసినాం అందరం మంచి కోలుకొని. ఇంకా ఎంజాయ్ చేసినాం. ఈసారి ఊరేగింపు కూడా మంచిగా చేసినాం. ఇప్పుడు అయిపోయింది ఊరేగింపు కూడా. హ్యాపీ శ్రీరామ్ అందరికీ మరోసారి బై బై. ఇంకా మీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కన